దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకించి పరిశుద్ధ బల్ల సందర్భముగా ఈ రీతిగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 51వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి రెండుగా చినిగెను. పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను. చాలండి, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ చదవబడినటువంటి నీ వాక్యము ద్వారా నీ ప్రత్యక్షతను మాలో ఒక్కొక్కరికి అనుగ్రహించమని, అల్పనను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గత దినముల్లో ప్రభువైన యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించినప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయి, అలాగే ఆ యొక్క సంఘటనల ద్వారా మనకి దొరికినటువంటి ఆశీర్వాదము లేక దేవుడు మనకి ఏమి తెలియపరుస్తున్నాడు అన్న విషయాన్ని గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచినటువంటి యొక్క దినాలలో ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ సమాప్తమైనదని చెప్పి తన ప్రాణమును విడిచాడో ఆ సమయంలో యెరూషలేము యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఒక తెర ఏమైపోయింది? రెండుగా చినిగింది. అది కూడా ఎట్లా చినిగిందంట? ఎట్లా చినిగిందండి? పై నుండి కిందికి చినిగింది. దాని గురించిన విషయం మనం పోయినసారి చాలా మటుకు నేర్చుకున్నాం కదండి. అంటే దాని అర్థం ఏంటిదంటే, ప్రియులారా, మానవునికి దేవునికి ఉన్నటువంటి యొక్క అడ్డు అనేటువంటిది ఏమైపోయింది? తొలగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా, అనగా ఎందరైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా దేవుని దగ్గరికి ఏం గలము? దేవుని దగ్గరికి వెళ్ళగలము. దేవునితో ఏం కాగలము? సంబంధము కలిగి జీవించగలము. ప్రతి ఒక్కరు కూడా, ఎంతమంది అయితే యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారో అందరూ కూడా డైరెక్ట్గా దేవునితో సంబంధము కలిగి ఉండవచ్చును. అర్థమైందండి? ఆ సంబంధము ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఇందులో మధ్యవర్తి అనేటువంటి వారు ఎవరు లేరు. బాగా అర్థం చేసుకోవాలి. నేను ఎలాగ ప్రభువైన యేసుకు విశ్వాసం ఉంచి పరిశుద్ధ స్థలానికి వచ్చి దేవునితో డైరెక్ట్ సంబంధము కలిగి ఉన్నానో అదే రీతిగా కూర్చున్న మీరందరూ, అనగా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా యేసు నమ్ముడు ద్వారా డైరెక్ట్గా ఏం కావచ్చు? సృష్టికర్తన దేవునితో సంబంధము కలిగి ఉండవచ్చును. లేదా దేవుని సన్నిధిలో జీవించగలడు. దేవుని బిడ్డలుగా ఏం కాగలరు? ఉండగలరు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నా యొక్క ప్రార్థన వినే దేవుడు మీ యొక్క ప్రార్థన కూడా ఏం చేస్తాడు? వింటాడు. అర్థమవుతుందండి? విషయం ఎవ్వరు మర్చిపోకూడదు. నాకెంత హక్కు ఉందో మీకు అదే హక్కు ఉంది. ఇందులో ఏమాత్రం ఎక్కువ తక్కువలు లేవు. ప్రియమైన బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఏ ఒక్క వ్యక్తి కూడా
అయ్యో నేను ప్రార్థన చేసి వినడా, లేదా పాస్టర్ గారే ప్రార్థన చేయాలి, అయ్యగారే ప్రార్థన చేయాలి, లేదా బిషప్ గారే ప్రార్థన చేయాలి, లేదా ఫాదర్ చెవులో పెట్టి చెప్పాలి. మొన్నొక్క ఆ స్థలానికి వెళ్ళాం వైజాగ్లో, చాలామంది వచ్చారు కదా, చూశారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోమన్ కేథలిక్ చర్చ్ ఉందండి, కొండ మీద ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లోకి వెళ్ళాం. ఇది మనం ఎప్పుడు వెళ్ళింది కాదు కదా, చూద్దామని వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఫాదర్లు ఉన్నారండి. ఫాదర్ ఒక చైర్లో కూర్చున్నాడు, మధ్యలో ఒక తెర ఉంది. అది కూడా అడ్డు తెర, మరి డైరెక్ట్ కూడా కాదు. మధ్యలో కూడా ఏముంది, ఒక జాలి లాంటి తెర ఉంది. అవతల ఒక వ్యక్తి కూర్చొని ఏం చేస్తున్నాడు, చెవులో చెప్తున్నాడు మెల్లి గుసగుసగా. వీళ్ళందరూ చూపించాలి, చూడండి పోండి, మీరు ఎప్పుడు చూడలేదు. నేను అనుకుంటాం ఫస్ట్, అది విన్నాను కానీ చూడలేదు. ప్రేమ బారా అంటే వారి యొక్క పద్ధతి ఏంటిదంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, అర్థమవుతుందండి, ఒక పాపం చేసినప్పుడు ఆ పాపం చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి, ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందండి. వెళ్ళి ఏం చేయాలి, ఫాదర్ గారు నన్ను ఈ పాపం చేశానండి, ఈ తప్పు చేశానండి, ఫలానా వ్యభిచారం చేశాను, ఫలానా దొంగతనం చేశానని ఏం చేయాలి, ఎవరి దగ్గర చెప్పాలి, ఫాదర్ చెవులో చెప్పాలి. అది కూడా రెండో వ్యక్తికి వినపడకుండా. ఫాదర్ గారు వెళ్ళి ఎవరికి చెప్తాడు, ఫాదర్కి యేసు ప్రభుకి ఇంకో మధ్యవర్తి ఉంది. ఎవరో చెప్తా, మరియమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అందుకే చాలామంది మరియమ్మకు ప్రార్థన చేస్తారు. అలాగే అదే కాకుండా వారికి ఇంకా చాలామంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మధ్యవర్తులు. వాళ్ళనే సెయింట్స్ అంటారు. అర్థమైందండి. అందుకే సెయింట్, మన మదర్ తెరీసా కూడా సెయింటేనండి. అంటే దాని అర్థము, ఎవరికైతే సెయింట్ అంటే పరిశుద్ధులు, అంటే పునీతులు అంటారు వాళ్ళ భాషలో. అంటే వాళ్ళ భాష పునీతులు అంటారు. అర్థమైందండి. ఈ పునీతులు ఏంటంటే వారికి ఏం చేస్తారంటే, ప్రియులారా, వీళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన డైరెక్ట్ చేయొచ్చు. ప్రార్థనలు ఏం చేయొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు. వాళ్ళ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకరంగా కూడా జరుగుతుంటుంది. అర్థమవుతుందండి. అయితే వీరేం చేస్తారు, మరియమ్మకి చెప్తాడండి. మరియమ్మ వీళ్ళు ఎక్కడ చెప్తుంది, యేసుప్రభుకి చెప్తాడు. యేసుప్రభు ఎక్కడ చెప్తాడు, తండ్రికి చెప్తాడు. ఇంత మధ్యవర్తులు ఉన్నారు. ఇది కెథలిక్లో ఉన్నటువంటి సంప్రదాయం. ఒకప్పుడు అలా ఉండేటువంటిది. దాదాపు ఆది అపోస్తుల కాలము అయిన తర్వాత దాదాపు 300 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రియులారా, కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి ఏమయ్యాడు తెలుసా, ప్రియులారా, క్రైస్తుడయ్యాడు. క్రైస్తుడైన తర్వాత అనేక మంది ఏమయ్యారంటే క్రైస్తత్వం పుచ్చుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే కాన్స్టంట్ చక్రవర్తి తన యొక్క రాజ్యం యొక్క మతాన్ని క్రైస్తవ మతముగా ప్రకటించిన తర్వాత ఎవరైతే క్రైస్తవులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కావచ్చు, మంచి మంచి హోదాలు కావచ్చు ఇవ్వటం ప్రారంభించాడు. అట్టి సమయాలు ఏం చేశారు, అనేక మంది యేసు ప్రభుని నమ్ముకుని క్రైస్తవులు అయ్యారు. మారు మనసు లేకపోయినా సరే అనేక మంది అయిపోయారండి. ఇలా ప్రియులారా అనేక మంది క్రైస్తవులు అవటం ప్రారంభించారు. ప్రియులారా, ఈ రీతిగా ప్రపంచమంతా క్రైస్తత్వం ఆరంభమైనప్పుడు రోజులో దినదినం ఇది అభివృద్ధి పొందుతున్న కొలిది ప్రియులారా, ఆ రాజే చివరికి ఏమయ్యారంటే ప్రియులారా, మరి పూజారికి యాక్చువల్గా దీని చరిత్ర మనం వెళ్ళినట్లయితే ఇదంతా కూడా బబులోను సంబంధమైన మతానికి సంబంధించిన కార్యాలు. అర్థమైందండి. అయితే ఈ రీతిగా రాను ఏమైపోయింది ప్రియులారా, రాజు ఆయనే, పూజారి కూడా ఆయనే, సంఘ పెద్ద కూడా, సంఘంలో అధికారి కూడా ఎవరు, ఆయనే. తర్వాత కొంతకాలానికి రాజు తర్వాత ఈ యొక్క సంఘము లేకుంటే ఈ యొక్క పూజారి, మన భాషలో పూజారి మీకు అర్థం, వేరైపోయిందండి. ఆ యొక్క వేరైపోయిన వ్యక్తే పొంతిఫ్ లేక పోప్ అన్నటువంటి యొక్క పేరు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళే సర్వాధికారి వారు. ఒకరి చూస్తే ప్రియులారా దేవుని తర్వాత స్థానం వారికి ఇస్తారు. ఇది రోమన్ కేథలిక్ సంఘ వారు పోపుకి ఎలాంటి స్థానం ఇస్తారు, దేవుని స్థానం ఇస్తారు.
వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆనాడు సంఘం మొట్టమొదటి సంఘానికి పేతురు ఏమైనాడు అధిక సింహాసనాసీనుడుగా ఉన్నాడు. ఆ పేతురు ఉన్నట్టు సింహాసనమే లో ఎవరున్నారు ఇప్పుడు? ప్రతినిధులు. ఎవరికి ప్రతినిధులు? దేవునికి ప్రతినిధులుగా చెప్పుకొని ఈ దినము పోపు గారు ఉంటున్నారు. అర్థమైందండి? వారి పద్ధతి ఏంటిదంటే ఈ రీతిగా ఎవరైనా పాపము చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పాలి. ఇంకా ఒకప్పుడు మార్టిన్ లూథర్ కాలంలో దాదాపు 14వ శతాబ్దంలో 14th సెంచరీలో ప్రియమైన బిడ్డలారా ఒక పద్ధతి తీసుకొచ్చారు కేథలిక్స్లో. ఎవరు పాపము చేశారో వాళ్ళు వచ్చి వారి పాపాలను ప్రియులారా ఫాదర్ గారికి కానీ చెప్పినప్పుడు ఫాదర్ ఒకటి డబ్బు నిర్ణయిస్తాడు. ఇంత డబ్బు ఏం చేయాలి? మీరు కానుక ఇస్తే మీ పాపాలు ఏమవుతాయి? క్షమింపబడతాయి అని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు? కానుక చెల్లించినప్పుడు వారు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేటువంటి వారు, పాప క్షమాపణ పత్రం అనేటువంటిది. కేవలము బతికున్న వాళ్ళకే కాదు, కానీ ఒకవేళ మా తాత ముత్తాతలు యేసుని నమ్ముకోలేదండి. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. ఇప్పుడు వారిని ఏం చేయాలి? పరలోకం తీసుకెళ్లాలంటే నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పితరులు, మా తాత, మా ముత్తాతలు ఏమయ్యారు? ఇలా యేసుని నమ్ముకోలేదు, క్రైస్తవులు కాలేదు. కాబట్టి వారిని ఎలా చేయాలంటే నీవు ఇంత డబ్బు చెల్లిస్తే ఏమవుతావు? మీ యొక్క పితుడు, మీ తాత ముత్తాత కూడా ఏమవుతారు? మేము ప్రార్థన చేస్తే ఏమవుతారు? స్వర్గంలోకి వెళ్ళి నరకంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారని పాప క్షమాపణ పత్రాలు ఏం చేసేవారు? అమ్మేటట్టు వారు. కొంత చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది బాగా ప్రేమదారా. అర్థమవుతుంది? ఇవన్నీ జరుగుతుండేటువంటిది. ఇది మార్టిన్ లూథర్. అర్థమైంది? మార్టిన్ లూథర్ కింగ్ వేరు, మార్టిన్ లూథర్ వేరు. మార్టిన్ లూథర్ 14వ శతాబ్దం చెందినటువంటి వాడు. ఆయన ఒక ఫాదర్. ఆయన కూడా వెళ్ళి అనేక సంవత్సరాలు ఏం చేశాడు? ఫాదర్గా ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి. అర్థమైందండి? ఆయన ఒక దినము ప్రియులారా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైందండి, అతనికి ఒక వాక్యము కంటబడింది. ఏమంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, లేక విశ్వాసము ద్వారా ఏం కాగలం? మనమందరము నీతిమంతులుగా తీర్చబడగలము అన్నటువంటి ఒక రోమపత్రిక ఉంటుంది దైవ వాక్యాన్ని ఏం చేస్తాడు? ఆయన చదివినప్పుడు అప్పుడు దేవుని ఆత్మ ద్వారా అతనికి ఏం కలిగింది? ఆ యొక్క నిధి కలిగి ఒక్కొక్క సత్యాన్ని ఆయనకి అర్థమైనప్పుడు వెంటనే ప్రియమైన బిల్లారా మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే ఫాదర్, ఆయన కూడా ఫాదరే. అర్థమైందండి? అయితే ప్రియమైన బిల్లారా ఏం చేస్తాడు? ఇది తప్పు అని ఏం చేశాడంటే అప్పుడు దాదాపు 60 విషయాలు రోమన్ కేథలిక్ దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి 60 విషయాలను ఏం చేశాడు? రాశాడు. అదే కాకుండా వాళ్ళు రోమ్ అనేటువంటి యొక్క వాటికన్ సిటీ, ఇప్పుడు ఉంది కదా రోమ్ వాటికన్ సిటీ అనేటువంటిది చాలా పరిశుద్ధమైన స్థలము, పరలోకములో అదే అన్నటువంటి యొక్క అభిప్రాయము, అలాంటి యొక్క నమ్మకము రోమన్ కేథలిక్ ప్రజల్లో ఉండేటువంటిది. ఇతనికి ఎంతో ఆశ ఉండేటువంటిది. ఏమని తెలుసా? నేనేం చేయాలి? ఒకసారి ఆ వాటికన్ సిటీని ఏం చేయాలి? ఇదిలో మనవాళ్ళు కూడా చాలామంది ఎక్కడికి పోతారు? యెరూషలేముకు వెళ్ళాలనో ఇంకెక్కడెక్కడో వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అది పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ స్థలము, అక్కడికి వెళ్తే మాకు పుణ్యము దొరుకుతా అనుకున్న రీతిగా ఈయన కూడా ఏం చేశారు? వాటికన్ సిటీ ఆ రోము దర్శించాలని ఆశపడ్డాడు. అయితే ఈయన రోమును వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది, ఆయన చూసిందంతా ఏం తెలుసా? భయంకరమైన పాపాన్ని చూశాడు. అక్కడ ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అబద్ధం చూసి ప్రియులారా ఆయన రాసినటువంటి గ్రంథాలు ఒకటే రాసి తెలుసా? అంత్యక్రీస్తు ఎవరో కాదు, పోపే అని రాశాడు ఆ దినాల్లో. అసలు ఆ దినాల్లో పోపుకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే మనిషిని ఏం చేస్తారు? చంపేస్తారు. వాడు ఆస్తిని అంతా ఏమో జప్తు చేస్తారు, తీసేసుకుంటారు. ఇలా కోట్ల మంది యొక్క ఆస్తి ఈ దినము రోమన్ కేథలిక్ చర్చిలో ఉందండి, రోమ్లో ఉంది తెలుసా. కాబట్టి
ఈ రకంగా జరిగేటువంటి పరిస్థితి ప్రియమైన బిళ్ళారా. కానీ ఇదంతా చూసి వెళ్ళి ఏం చేశాడు ప్రియులారా, ఈ యొక్క మార్టిన్ లూథర్ ఏం చేశాడు తెలుసా ప్రియులారా, ఆ చర్చ్ యొక్క మరి ఏమంటారు దాన్ని, ఆ తప్పులన్నీ కూడా దాదాపు 60 అనుకుంటాను, సరి జ్ఞాపకం లేదు, 60-70 ప్రియులారా, ఏం చేశాడు, రాసి తీసుకొచ్చి ఒక దినమున అన్ని చర్చెస్ గోడలకి అన్ని కూడా పోస్టర్లు అంటించేశాడండి. ఆ యొక్క ఆయన జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ప్రియులారా ఏం చేశాడు, అంతా అంటించేశాడు. తెల్లారు చూసేటప్పటికి చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ చదువుతున్నారు దాన్ని చదివి, ఇప్పుడు ఏంటిది ఇంతగా అని చెప్పి ప్రియులారా చెప్పి గొప్ప కొంతమందికి ఏమైంది ప్రేరేపణ వచ్చింది. వెంటనే ప్రియులారా ఈ యొక్క మార్టిన్ లూథర్తో చాలా మంది రావటం ప్రారంభమైనది. ఆ దినం నుంచి కూడా కేథలిక్ చర్చికి వ్యతిరేకంగా, RCM రోమన్ కేథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఏమైంది ప్రియుల వ్యతిరేకించిన వారి యొక్క పద్ధతులు, వారి ఆచారాలు, పద్ధతులు, వారి యొక్క ఉపదేశం అన్నిటిని కూడా ఖండించడం ప్రారంభించాడు ప్రియులారా. అందుకే వారికి ఏమని పేరు, ప్రొటెస్టెంట్ అని పేరు పెట్టారు. అంటే ప్రొటెస్టెంట్ అని అర్థం ఏంటంటే వ్యతిరేకించేవారు అని అర్థం. అర్థమైందండి, వ్యతిరేకించే గుంపు అని అర్థం. అందుకే మనందరూ ప్రొటెస్టెంట్స్ అంటారు. అర్థమైన క్రైస్తవులు 2 శాఖలు ఉన్నాయి, ఏంటి తెలుస్తా, ఒకటి కేథలిక్ RCM, రెండోది ప్రొటెస్టెంట్ శాఖలు. వ్యతిరేకించేవారు. ఆయన ఒకటే మాట చెప్పాడు, పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఏంటి తెలుసా మనకి ప్రామాణికము. అర్థమైందని, ఆ దినాల్లో పోపు చెప్పిందే వారికి ప్రామాణికంగా ఉండేటువంటి, పోపు ఏ చెప్తే అది చేసేటువంటి వారు. బైబిల్ వారికి అసలు అందుబాటులో ఉండేది కాదు. బైబిల్ కూడా కేవలం ఒకటే భాషలో ఉండాలి అనే రీతిగా వాళ్ళకి లాటిన్ భాషలో బైబిల్ ఉండేటువంటిది. లాటిన్ అంటే రోమన్ యొక్క భాష అన్నమాట. ఆ లాటిన్ అది కూడా బైబిల్ కూడా ఏం చేసేవారంటే పులిపీటికి ఏం చేస్తారు, సంఖ్యలతో కట్టి పెట్టేవారు, ఎవరు ఎత్తుకోపోతారేమోనని. ఎందుకంటే ఆ దినం కూడా ప్రింటింగ్ ఉండేటువంటిది కాదండి, అంతా కూడా చేయి వార్తలతో రాసేటువంటి వారు. అర్థమవుతుందంటే తోలు మీద రాసేవాళ్ళు, లేకపోతే పేపరైజ్ అనేటువంటి పెద్ద పేపర్లు పెద్దగా ఉండేటువంటిది. కానీ ఎందుకు చదవకూడదు, ఎవరు కూడా ఎవరికి అందుబాటు ఉండేటువంటిది కాదు. ఇప్పటికీ రోమన్ కేథలిక్ వాళ్ళు బైబిల్ చదవరండి. అర్థమైందా, ఇంత అనుభవం కేథలిక్ వాళ్ళు ఏం చేయరు, చదవరు. వాళ్ళకి పోపే దేవుడు. అందుకే తమిళ్లో పోప్ ఆండవర్ అంటారు ఆయన్ని. పోప్ ఆండవర్ అంటే పోపు దేవుడు అంటారు. ప్రియమైన బిళ్ళారా, పోప్ ఏ చెప్తే అదే వాస్తవం. ప్రియమైన ఒకసారి జాన్ పాల్ II అనుకుంటాను, చనిపోయాడని లేడు. ప్రియమైన ఆయన ఈ యొక్క ఢిల్లీకి ఒకసారి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన దేవుడు ఒక శరీరం లాంటి వాడు, క్రైస్తవ మతం ఒక చెయ్యి లాంటిది, మిగతా మతాలు కూడా ఇంకో చెయ్యి లాంటిది అన్నాడు. అర్థమైందండి, అంటే దాని అర్థము అంతా ఒకటి అని అర్థం. ఇలాంటి ఉపదేశాలు, ఇలాంటి బోధలు జరుగుతున్న కాలం. అయితే విషయానికి వద్దాం ప్రియమైన బిళ్ళారా. అయితే ఇక్కడ అది ఇలాంటి పరిస్థితి ఉండేటువంటిదండి. కానీ దేవుడి వాక్యం, దేవుడు ఏం చేశాడు ప్రియలారా, దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డుని ఏం చేశాడు ఆయన తొలగించేశాడు డైరెక్ట్గా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రియలారా కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ ప్రొటెస్టెంట్ ఒకవేళ రాకపోతే అర్థమవుతుందండి, ఈ దినం మనం కూడా క్రైస్తవులను బట్టి ఎక్కడుండేవాళ్ళు, పోపును మొక్కుని ఉండేటువంటి వారు. అంటే మదర్ తెరీసానో, ఏ యొక్క ఫ్రాన్సిస్నో, ఇంకొక చాలా ఉన్నారు పేర్లు ప్రియమైన పిల్లారా. వీళ్ళని చాలా ఉన్నారు. వారికి దాదాపు మీరు కావాలంటే ఇంటర్నెట్లో చూస్తే ప్రియమారా మీకు అన్ని లెక్కలు, ఎంతమంది పోపులు, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు అన్ని లిస్ట్ వస్తుంది. అన్నీ కూడా పోపుల గురించి, వీటి గురించి ఒకరు చదువుకోగలిగిన ఆసక్తి ఉంటే చదువుకోండి, అర్థమవుతుంది. కేవలం జ్ఞానం కొరకే, పరలోకి వెళ్ళడం కొరకు కాదు. హల్లెలూయా. ఇవి చెప్తే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాక్యం చెప్తే ఇంట్రెస్ట్ రాదు. అర్థమైందండి. ఈ విషయాలు అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ ఇంకో విషయం బాగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, నేను ఎందుకు ఇవన్నీ చెప్పవస్తుందంటే, ఆనాడు ఇంతమంది మధ్యవర్తులు ఉండేటువంటి వారు. అర్థమైందండి. కానీ దేవుని మహాక్రోమం బట్టి ఇది ఆనాడే ఉంది, కానీ ఇవన్నీ మూసేశారు. కేథలిక్స్ అయితే మూసేశారు ఇవన్నీ. తర్వాత సాతాను వచ్చి అవన్నీ పెద్ద చరిత్ర. సరే ద్వారా ఈ దినము మనకి అర్థమైందా, డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరికి వారు దేవునికి ప్రార్థించడానికి, దేవుని మొరపెట్టడానికి
దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, దేవునితో కలిసి నడిచేట భాగ్యం దొరికిందండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పటికి కూడా నేను ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు. ఇప్పటికి కొంతమంది అయిపోయారు. పొటెన్షియల్ ఏమైపోయారు? ఎవరు? యేసుక్రీస్తుకును ప్రజలకు మధ్యలో ఎవరైపోయారు? పాస్టర్లు వచ్చేసి చాలా మంది. మేము ప్రార్థన చేస్తేనే వింటాడు. విశ్వాసులు ఏమనుకుంటారు? ఆ అయ్యగారు ప్రార్థన చేస్తేనే వింటారు. అలాగే ఏం చేస్తారు? వీళ్ళు చేయరు ప్రార్థన, వీళ్ళు చేయరు ఉపవాసం, వీరు కన్నీరు కార్చరు. ఎవరు చేయాలి? పాస్టర్లు చేయాలి. పాస్టర్లు కూడా అలాగే తయారయ్యారు. మేము మీ కొరకు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. రాసివ్వండి, మీ బాధలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, వేదన ఉన్నాయో లిస్టు రాసివ్వండి. ప్రేమ బాగా అర్థం చేసుకో. నువ్వు నమ్ముకున్నది ఎవరిని? ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకున్నావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనే రక్షకుడు అని చెప్పి నీ పాపాలు ఒప్పుకొని ఏం చేస్తావు? మారు మనసు పొందావు. మారు మనసు పొంది ప్రభుని ఏం చేస్తావు? సొంత రక్షణ అంగీకరించావు. పరిశుద్ధుడు మార్చబడ్డావు. ఈ పరిశుద్ధత మార్చబడిన తర్వాత ఎక్కడికి వచ్చావు? నువ్వు దేవునితో ఏమైంది? సంబంధము కలిగిందండి. అంటారండి, ఎవరితో సంబంధం కలిగింది? దేవుని సంబంధం కలిగింది. దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నాకు మొదలు పెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని యొక్క దేవుడు వాగ్దానం చేశాడు. అంతేనా? ఉందా మాట? బైబిల్ ఉందండి. ఏమన్నాడు? ఆపత్కాలము నన్ను గురించి మొరపెట్టి నేను ఏం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు వాక్యం చెప్పింది. అదే పాస్టర్కి వెళ్ళి ప్రార్థన చేయించుకోమని చెప్పలే. ప్రార్థన సహాయం కోరుకోవడం వేరే విషయం. కానీ ఎవరికి వారు ఏం చేయాలి? ప్రార్థించాలి. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా. అందుకని ప్రియులారా, ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా దేవుడితో డైరెక్ట్ ఏం కలిగి ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. సంబంధం కలిగి ఉండాలి. విషయాన్ని ప్రతి బాగా అర్థం చేసుకోవాలి. ఇక దేవునికి ఏం లేదు, మనకేం లేదు, అడ్డు తెర లేదు. అందుకే చక్కటి వాక్యం మనకు రాయబడింది. అదే కాకుండా ప్రియులారా, ఆనాడు దేవుని సముఖమునకు పరిశుద్ధులకు వెళ్ళాలంటే ఏం చేసేవారు? రక్తం తీసుకొని వెళ్ళాలి. పుట్టుకుని వెళ్ళడానికి లేదు. ఏం తీసుకొని వెళ్ళాలి? రక్తం తీసుకొని వెళ్ళాలి. ప్రియమైన బిల్లారా, దేవునికి మహిమ కలుగు. నాకేంటి తెలుసా? నీవు ఈ దినమున ఏం చేయకలేదు, రక్తం తీసుకుని వెళ్ళవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? నీ నిమిత్తం, మన నిమిత్తమై యేసు ప్రభు ఏం చేస్తాడు? నిత్య ఏం చేస్తాడు? బలిని ఆయన ఏం చేశాడు? అర్పించేశాడు. ప్రియమైన బిల్లారా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చదువుదాం ప్రేమలో. ఈ విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి మొట్టమొదటిగా. చూడండి, ఇక్కడ బాగా వినండి. మొట్టమొదటిగా అందరూ వైపు చూడండి ఒకసారి. యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో వేలాడు ద్వారా పైనుండి కింది వరకు పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధమునకు ఉన్నటువంటి తెర ఏమైపోయింది? చినిగిపోయింది. ఈ చినిగిపోయడం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏమిటి అన్నటువంటిది మనం ఈ దినమున ఈ క్షణంలో నేర్చుకోబోతున్నాం. అందునిమిత్తమే మొట్టమొదటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి ఒకసారి. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమున మనకు విమోచనము అనగా క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 1వ అధ్యాయము 7 మళ్ళీ చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇప్పుడు మనకేం కలిగింది తెలుసా? అపరాధములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. తెర ఉన్నప్పుడు ఏమై ఉండేది? ఏమై ఉండేదండి? ఒక దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఒకవేళ నేను పాపం చేశాను అనుకోండి, నాకు తెలియ వచ్చింది, అది కూడా తెలియక చేసినప్పుడు
పాత నిబంధన ప్రకారం కూడా తెలియక పాపము చేసినప్పుడు ఎప్పుడైతే నీ పాపం చేసిన గ్రహింపు వచ్చిందో వెన్న ఏం చేయాలి? ఒక కోడెనో, ఒక మేకనో, ఒక గొర్రెనో, వేస్తే ఒక పావుర పిల్లనైనా తీసుకొని పోవాలి. చూస్తున్నారండి? తీసుకునే వాళ్ళు ఏం చేయాలి? యాజకుని చేతికి ఇవ్వాలండి. యాజకుడు దాన్ని బలి అర్పించి బలిపీఠం చేతి రక్తం తీసుకొని ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళి ఆ ధూప వేదిక మీద ప్రోక్షించి ఏం చేస్తాడు? అక్కడ మన ధూపం వేసి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అర్థమైందండి? రక్తం లేకుండా ఆయన నువ్వు సన్నిధికి వెళ్ళడానికి హక్కు లేదండి. అలాంటి యొక్క పరిస్థితిలో అర్థమైందండి, దేవుడు ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ రక్తాన్ని ఏం చేశాడు? ప్రోక్షించేశాడు. ఎక్కడి వరకు? పరిశుద్ధ స్థలం వరకు. ఆయన ఇక్కడ కాదు, ఇక్కడ మామూలుగా అయితే ప్రియులారా ఈ యొక్క భూలోక సంబంధమైన మందిరంలో యాజకుడు ఏం చేస్తాడు? పరిశ్రమలో ప్రోక్షిస్తాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తండ్రి సన్నిధి పరలోకంలోకి వెళ్ళాడు రక్తంతో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయవలసిన లేదు, రక్తం తీసుకోవాల్సిన పని లేదు. ఏంటంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మన నిమిత్తమై రక్తాన్ని